హాయ్ వ్యూవర్స్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి గేదె పాలతో జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఎక్కువగా ఇది పల్లెటూరులో చాలా మంది దగ్గర దొరుకుతూ ఉంటుంది. మనం సిటీలో అంటే ప్యాకెట్స్ అవి ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకి తొందరగా ఎవ్వరు జున్ను పాలు. అదే పల్లెటూరులో ఉంటే ఎక్కడన్నా ఈనితే మనం పోయించుకుంటున్నాం కాబట్టి పాలు వాళ్ళు కొంచెమైనా ఇస్తారు. ఈ జున్ను కూడా 2 రకాలుగా వస్తుందండి. ఫస్ట్ రోజు గేదె ఈనిన పాలు అయితే కొంచెం గట్టిగా కేక్ లాగా వస్తుందండి. అదే 3-4 రోజుల తర్వాత అయితే కొంచెం తొలకలుగా వస్తుంది. 2 బాగుంటాయండి. ఫస్ట్ అయితే నేను కొంచెం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి కరిగేటట్టు పెట్టుకున్నానండి స్టవ్ మీద. తర్వాత జున్ను పాలు తీసుకొని, జున్ను పాలు ఎన్నైతే తీసుకున్నానో మంచి పాలు కూడా అన్నే పోసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి, మిరియాలు, యాలకులు వేసేసి కొంచెం లైట్గా పౌడర్ అయితే చేసేసుకొని ఆ పాలల్లో వేసుకొని కలుపుకున్నానండి. ఒక చిన్న ఉప్పు కల్లు ముక్క కూడా వేసేసేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను కాచుకున్న బెల్లం ఉంది కదండి, పాకంగా వచ్చింది, అది కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇట్లా కింద వాటర్ పోసి ఇడ్లీ పాత్రలో అయితే ఆవిరికైతే ఉడికిచ్చేసుకుంటున్నానండి. ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది మనకి ఇట్లా గట్టిగా కేక్ లాగా రావటానికి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో.